తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో జరిగినట్లు చెప్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అరెస్టు చేయాలని తెలంగాణ బీజేపీ శాఖ డిమాండ్ చేస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగిన దానిపై రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేయడం వెనుక అసలు కథ ఏంటి? ప్రస్తుతం హాట్ టాపిక్ ఇదే. దీని వెనుక పెద్ద కథే ఉందని తెలుస్తోంది. కేసీఆర్ హయాంలో తెలంగాణలో సీబీఐ అడుగు పెట్టడాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. అప్పట్లో కాంగ్రెస్ నేతలు సీబీఐ మీద నిషేధం విధించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. నిషేధం ఎత్తివేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ఇప్పుడు బీజేపీ కేసీఆర్ ను అరెస్ట్ చేయాలని, ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐపై అప్పగించాలని డిమాండ్ చేస్తుంది. సీబీఐ అప్పగించడం అంటే పరోక్షంగా సీబీఐ మీద నిషేధం ఎత్తివేయాలన్న డిమాండ్ దాగి ఉంది. ఒక్కసారి సీబీఐ మీద నిషేధం ఎత్తివేస్తే రాష్ట్రంలో జరిగే అనేక అంశాల మీద సీబీఐ వేలు పెట్టే అవకాశం ఉంది. రాష్ట్రంలోకి సీబీఐని అనుమతిస్తే కాంగ్రెస్ ప్రముఖులకు చిక్కులు తప్పవని చెప్తున్నారు. సీట్ ఉండగా సీబీఐ ఎందుకు? కేసీఆర్ ను కాపాడేందుకే బీజేపీ డిమాండ్ అని కాంగ్రెస్ నేతలు వాదిస్తుండగా, దమ్ముంటే ముందు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ను అరెస్ట్ చేయాలని, కేసును సీబీఐకి అప్పగించాలని, కేసీఆర్ అరెస్ట్ చేయకుండా కాంగ్రెస్ కాపాడుతుందని బీజేపీ ఆరోపిస్తుంది. మరి ఈ వివాదం ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి. రైట్, ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. స్వప్న, మొత్తానికైతే ఫోన్ ట్యాపింగ్ రకరకాల మలుపులు తిరుగుతుంది. ఏం కేసీఆర్ ని మీరు కాపాడుతున్నారు అంటే మీరు కాపాడుతున్నారు అన్నట్టుగా ఇది కాంగ్రెస్ అటు బీజేపీ ఒకరిని ఒకరు అనుకుంటున్నాయి. ఎందుకంటే తిట్టుండగా సిబిఐ ఎందుకు, సిబిఐ వేసేసి సమయపాలన చేసేసి కేసీఆర్ ని కాపాడాలనుకుంటుంది అనేది రేవంత్ రెడ్డి వాదన, కాంగ్రెస్ వాదన. మరోవైపు బీజేపీ చేస్తుంది ఏంటంటే ఇలా సిట్టుకి ఇచ్చేసి మీరు అంటే కాళేశ్వరం మీద ఎలా అయితే చేశారో దీన్ని కూడా అలాగే చేసేయాలనుకుంటున్నారు. సిబిఐకి ఇస్తే కానీ నిజానిజాలు బయటపడవు. సిబిఐని ఆల్రెడీ గత ప్రభుత్వం రావడానికి రద్దు చేసింది కాబట్టి ఈ ప్రభుత్వం అయినా సిబిఐకి ఇవ్వాలని చెప్పేసి బీజేపీ డిమాండ్ చేస్తుంది. మొత్తానికైతే ఈ రెండు జాతీయ పార్టీల మధ్యలో మన రాష్ట్ర పార్టీకి సంబంధించి తెలంగాణ వాళ్ళు ఇక్కడ ఏమంటున్నారంటే బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేయాలనుకుంటారో చేసుకోండి, మా తప్పేం లేదన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. సో మొత్తానికైతే ఓవరాల్ గా ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అయితే రోజు రోజుకి రాజకీయ చర్చకైతే దారి తీస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ బీజేపీ వాళ్ళు చెప్తుంది ఒకటే, సిబిఐకి అప్పగించాల్సిందే. ఏదైతే మా వ్యక్తికి సంబంధించి దాంట్లో ఇరికించి ఇలాంటి లబ్ధి పొందాలని చూడడం కేవలం ఇది బీజేపీకి సంబంధించిన వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ లకు పరిమితం కాలేదు, అటు కాంగ్రెస్ వాళ్ళకి పరిమితం కాలేదు. వ్యాపారవేత్తలను ట్యాప్ చేశారు, వాళ్ళని బెదిరించారు, ఎట్ ద సేమ్ టైం అధికారులని బెదిరించారు, కోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తులు కూడా వదలలేదు. సో ఇంత జరిగినప్పుడు ఇది చాలా మంది ప్రైవసీకి సంబంధించిన విషయమే కాదు, రాష్ట్ర రక్షణకు సంబంధించిన విషయం. ఆ విషయానికి వస్తే దేశ రక్షణకు కూడా సంబంధించిన విషయం. ఇలా ఎలా చేస్తారు, దీనికి సంబంధించి ఉన్నటువంటి కేసుని పూర్తి స్థాయిలో ఈడీని కూడా ఇన్వాల్వ్ చేయాలి. ఎందుకంటే ఈడీని ఇన్వాల్వ్ చేయడం ద్వారా డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి పోయింది, కొన్ని లక్షల కోట్లు కూడా చేతులు మారాయి అని చెప్పేసి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈడీని సిబిఐను ఇన్వాల్వ్ చేయాల్సిందే అని బీజేపీ పట్టుబడుతుంది. కాంగ్రెస్ అయితే సిబిఐ అవసరం లేదు సిటీ అంటుంది. సో మొత్తానికైతే ఈ రెండు పార్టీలు తమ వాదన వినిపిస్తున్నాయి. చూద్దాం ఇంకా రానున్న రోజుల్లో ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అనేది ఎలాంటి మరుపు తిరుగుతుందో. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ స్వప్న.